పెళ్లి చేసుకోవడం తప్ప కాదు, ఇల్లు కట్టుకోవడం తప్ప కాదు, డబ్బులు దాచుకోవడం తప్ప కాదు. కానీ విషయం ఏంటి చెప్పనా, నీ ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, డబ్బులు దాచుకోవడం ఎప్పుడు తప్పైపోద్దో చెప్పనా, ఆ హృదయంలో నుంచి దేవుణ్ణి ఎప్పుడైతే నీ కోరిక పక్కన పెడతాదో, దేవుణ్ణి సేవించే దానికన్నా ఏ కోరికైనా నీ లైఫ్ లో ఎక్కువైపోతే పతనం స్టార్ట్ అయింది. నేను దేవుణ్ణి సేవించాలన్న కోరిక కన్నా నీ లైఫ్ లో ఇక ఏ కోరికైనా నీకు టార్గెట్ గా పెట్టుకో, నేను ఇల్లే కట్టాలి అన్న కోరిక కొరకు నువ్వు దేవుణ్ణే సేవించడం, చదవడం తక్కువ చేస్తే అయిపో. నేను ఉద్యోగం కొట్టాలన్న టార్గెట్ మంచిదే, కానీ ఆ ఉద్యోగం కొట్టాలన్న టార్గెట్ కొరకు ఈయన సేవించడం తగ్గించావో అయిపోతావు. గుర్తుపెట్టు. డబ్బులు దాయాలి, ఎవరిని చేదాటకూడదు, మంచిదే దాయ్, కానీ డబ్బే పిచ్చెక్కి ఆ డబ్బు కొరకే పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసి ఆయన సేవించడం తగ్గించావు. డబ్బు ఉరుతాడవద్దు. గుర్తుపెట్టు. కోరికలు మంచివే, ఆ కోరిక దేవుణ్ణి సేవించాలన్న కోరిక కన్నా ఎక్కువైతే నీ కోరిక నేను